వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ మాట చెప్పడానికి ఉత్సాహం లేదు. ఎందుకంటావా, ఇవాళ అయితే మా ఆవిడికి నాకు కొద్దిగా చిన్నగా యుద్ధమే జరిగింది ఫ్రెండ్స్. అబ్బా తుమ్ములు ఈ కిచెన్ రూమ్లోకి వస్తే ఆడవాళ్ళు ఎలా ఉంటారేమో కానీ మనకు మాత్రం ముక్కలు వాసిపోతారు, తుమ్ములు వస్తుంటాయి. ఏమనుకోదండి. బీరకాయ చపాతి చెయ్యే పెళ్ళామా అన్నాను. నేను చేస్తే ఎప్పుడు పేర్లు పెట్టుకున్నావు కదా, మొన్న చికెన్ చేసుకున్నావు కదా, నువ్వే చేసుకొని శుభ్రంగా తిన్నావు కదా, ఈరోజు కూడా తుమ్ములండి. ఆ చికెన్ ఏదో చేసినట్లు ఈరోజు కూడా బీరకాయ కూర చేసుకొని చపాతి చేసుకొని తిను అనేది ఫ్రెండ్స్. కాకపోతే ఘాట్ ఎక్కువ. అమ్మా తుమ్ములు ఫ్రెండ్స్. కిచెన్ రూమ్ కి అలవాటు పడాలనుకుంటాను, తుమ్ములు వస్తున్నాయి. తుమ్మేకే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం కెమెరామ్యాన్ కొద్దిగా కెమెరా ఆఫ్ చేయండి. తుమ్ములు ఆగాయి, ఎట్లాగట్లా ప్రయత్నం చేసి తుమ్ములు ఆపుకున్నాను. తుమ్మితే సత్యం అంటారు మన వాళ్ళు. ఏమో బీరకాయ కూర చెడిపోకుండా ఇట్లా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను అన్నిసార్లు తుమ్మిన తర్వాత. రండి వాళ్ళు బీరకాయ కూర చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వాళ్ళకంటే తక్కువేం కాదని నిరూపిస్తాం. రండి కమ్. ఇదిగోండి బీరకాయలు, కెమెరా ఇటు చూపిమే. బీరకాయలు పెట్టుకున్నాను. ఇదిగోండి ఆనియన్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఆ మసాలా డబ్బాలో ఏమేమో మసాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కలిపి పెట్టినాను. మళ్ళీ మనకి తెలియదు కాబట్టి ఏ మసాలా ఉంటే అది చేసి వేసేయడమే. తర్వాత ఫైనల్ టచ్ చూద్దాం దాన్ని. ఇది కొబ్బరి తురుము తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మసాలాలు. ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కడాయిలో ప్యాన్ అంటారు కదా, మాకు వచ్చేసి కళాయి అంటాం ఫ్రెండ్స్ మా సైడు. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కాగినాక ఏమంటారా, ఆయిల్ చల్లగొన్నాక ఏమంటారో కొద్దిగా కామెంట్స్ అని చెప్పండి. కొంచెము గూగుల్ని అడుగుతాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి, క్షమించండి. గూగుల్ని అడిగి అప్పుడప్పుడు మనం కనుక్కుందాము. ఉండండి, గూగుల్ని అడుగుదాము. హలో గూగుల్, ఒక చిన్న హెల్ప్ కావాలి నీతోనా. ఏమి లేదు, కళాయి పెట్టాలి, దాంట్లో ఆయిల్ కాగినాక ఏమంటావా, కాకముందు ఏమంటావా? ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర వేయద్దండి, నేనే వంట చేస్తానా అంటే దయచేసి ఒకసారి మనమే ట్రై చేద్దాంలేండి. ప్లస్ ఆయిల్ అయితే కాగింది, ఆనియన్ వేద్దామండి. ఆయిల్ చూడండి చాలా బాగా కాగింది. గూగుల్ని అయితే అడిగాను, గూగుల్ సరైన సమాధానం వేయలేదు. ఆయిల్లో ఆనియన్ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డలు ఎంత ఏగితే అంత స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనములను కూడా అంతే ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఎంచుతారో తెలియదు. బాగా హాయ్ ఫ్రెండ్స్, బీరకాయలు అయితే వేసేస్తున్నా. బీరకాయలో చూడండి పచ్చని బీరకాయలు. ఈ బీరకాయలు చాలా బాగా కుక్ చేయాలండి. ఈ బీరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి బీరకాయ. నాకు యావైతే వంటలో ఇష్టమో మా భార్య నేను చెడగొడతానని నాతోనే చేపించే కలబడింది ఫ్రెండ్స్. బుద్ధి తక్కువ. ఆ చికెన్ చేసినాను, ఆ రోజు నుంచి నాకే పడింది. అందుకని ఏ పొద్దుగానే ట్రై చేసినామంటే హోటల్లోనే తిని రావాలి, కానీ మనం ఇంట్లో ఇలా ట్రై చేస్తే ఇంక మనతోనే చేపిస్తుంటారు వాళ్ళు. ఇదే బాగా ఆ టీవీలో సీరియల్లో చూసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఇలాంటి చేయొద్దండి. ఇప్పుడు కొంత సాల్ట్ వేసేసుకుందాం, పసుపు వేసేస్తున్నాను. చూడండి సాల్ట్ పసుపు ఇలా వేసి బాగా మిక్సింగ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఏం వాళ్ళకొకటైనా వంటలు మనం కూడా చేస్తాం, తక్కువేం లేదు. బీరకాయ నాకు చాలా చాలా ఇష్టము. బీరకాయలు వాళ్ళైతే నీళ్ళు వేసి అవేసి గొబ్బులు వేపేస్తారు అనుకోండి, మనమైతే ఫ్రై. బీరకాయ ఉడికి నూనెలో కొత్త ఉడకాల్సిందే. ఉడకతే తింటే అట్లే చపాతీలకి
అట్లా కరిగిపోవాలి ఫ్రెండ్స్. వాళ్ళకి చపాతీ బీరకాయ చూపించుకుంటా కస 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 తింటుంటే కుళ్ళుకొని అట్లే వాళ్ళు తినేది తెలిసిపెట్టి పారిపోవాలి ఫ్రెండ్స్. అంత బాగా చేస్తాను. ఏమనుకున్నారా? బీరకాయ కూర చపాతీ చాలా బాగా చేస్తానండి. మా ఆయన వంటలు డైలీ మా ఆయనతోనే చేపిస్తాను. అట్లేముండదు ఫ్రెండ్స్, మనకు అవసరం ఉన్నప్పుడే చేసుకుంటాము. మనకు అవసరం లేకున్నాడైతే చేయము. అవసరమైతే జిద్దుకారు హోటల్లో అయినా తింటాం, కానీ అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్. మీరు కానీ అదే మీకు ఇష్టమైన మాత్రం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కూర మగ్గిందో లేదో చూద్దామండి. ఫస్ట్ అయితే కూర అయితే మగ్గింది. దీంట్లోకి కలిపేస్తామండి. కొద్దిగా కలుపుకుందామండి. చూడండి, బాగా ఈ బీరకాయ కూర వచ్చేసి ఆయిల్లో ఎక్కువ మగ్గాలండి ఫ్రై. నాకు ఈ బీరకాయ కూర తింటే మటన్ తిన్నంత అనుభవం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చపాతీ బీరకాయ హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టము. ఎంతమందికి ఈ బీరకాయ కూర ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అందుకనే ఎవరికి ఛాన్స్ చేయని ఇప్పటి నుంచి నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటో అన్ని మసాలాలన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ ధనియా పౌడర్, ఇది వచ్చేసి జీరా, మళ్ళా మిరియాల పొడి అన్నీ మిక్సింగ్ అంతే. నెక్స్ట్ ఫ్రెండ్స్ కొబ్బరి పొడి వేసేస్తున్నా. కొబ్బరి పొడిలో బాగా మంచి కొబ్బరి పొడి వేసుకుంటే ఆయిల్లో దాంట్లోది ఆ కొబ్బరి ఆయిల్, డ్రై కొబ్బరి వేయద్దండి, ఆయిల్ ఉండే కొబ్బరి వేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి మా కూరల్లో అన్ని టేస్ట్ రావడానికి ఒకటే ఒక రెసిపీ ఉంది ఫ్రెండ్స్. అదేమనుకున్నారా? అదే బాబోయ్, గుంటూరు కారం బగ్గ అంటుంది. ఆ గుంటూరు కారం తింటుంటే కూరల్లో అబ్బా, కారం తినాలా, దాన్ని మజాక చూడాలా. ఒక పక్క కారం తింటుండాలా, ఓ పక్క ఏడుస్తుండాలా, ఓ పక్క కోపం వస్తే పెళ్ళం తిడుతుండాలా. అదే అండి గుంటూరు కారం స్పెషల్. చూస్తున్నారా? ఏం రాలిపోయి కొద్దిగా ఎర్రగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుంటూరు కారం పొడి కోసం ఒక వీడియో చేసినాం మేము. దాన్ని ఎలా స్టోరేజ్ చేయాలి, మళ్ళీ ఎలా కొట్టించాము, ఎక్కడి నుంచి తెచ్చాము, అంత డీటెయిల్స్ ఉంది. చూడని వాళ్ళు ఉంటే మన లాంగ్ వీడియోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎందుకో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. మరి చూడండి, మన ఛానల్ ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మనకి. ఏం ఫ్రెండ్స్, దీంట్లో టమోటా వేయలేదు అనుకుంటున్నారా? అన్నీ వేసి టమోటా ఎందుకు వేయలేదురా బాబు అనుకుంటున్నావా? టమోటా వేస్తే అది కూర అయిపోతుంది. ఇది కాకపోతే ఫ్రైలో టమోటా వేస్తే ఆ పులుపు వచ్చేసి చెడిపోతుందండి బాబు. ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ బీరకాయ కూరలోకి చపాతీ కానీ జొన్న రొట్టె కానీ బాగుంటుంది. చపాతీ అయితే నేను చేయడం లేదు. అవసరమైతే మా ఆవిడతో బతిమాలిచ్చి, ఏం లేదండి నువ్వు చాలా మంచిదానివి కదా, చాలా బాగుంటావు నువ్వు, నా మీద కాకపోతే ఇంకా ఎవరి మీదే ప్రేమ, నా మీద కాకపోతే ఇంకెవరి మీద అలిగేది, నీ ఇష్టము, నువ్వు తింటే నేను తింటాను, లేదంటే నీకోసమే బీరకాయ కూర, నా కోసం కాదు నీకోసంగా కష్టపడి చేశాను, ఇద్దరికి వద్దులే అని అట్లా కొద్దిసేపు ఆ డైలాగ్ భారీ డైలాగ్ కొట్టినామనుకోండి, అట్లా పనుకుంటే వాళ్ళు టక చపాతీలు చేసిస్తారు. చేక మనం తినేచ్చు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పొగుడుతుండాలి, భార్యలు తిట్టేదే కాదు, పొగడండి వాళ్ళని. పొగిడినప్పుడే కదా మన మాట ఎక్కడైనది. రైట్ ఫ్రెండ్స్, కొంచెం దీన్ని మూత అయితే ముచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిందేమో చూద్దామండి. బీరకాయ తీస్తాం ఫ్రెండ్స్. బీరకాయ అయితే రెడీ అయిందేమో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన మటన్కి ఎలాగ వస్తుందో అలాగ ఆయిల్ మొత్తం ఆయిల్లోనే కుక్ అయ్యి ఇలాగ రెసిపీకి ఇలాగ రెడీ అయిపోయింది. మన బీరకాయ అయితే ఆయిల్లో ఫుల్గా మగ్గేసింది. భలే టేస్ట్ ఉంటుంది. చపాతీలకు మాత్రము చాలా ఇష్టం అండి నాకు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, మీరుగా ట్రై. ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ ఇలా బీరకాయ నువ్వే చేసుకోనడానికి కారణము మా భార్య ఎన్నిసార్లు చేసినా కానీ నేను ఎంత బాగా చేసినా నువ్వు పేర్లు పెట్టి తిడుతూ ఉంటావు. ఒకసారి నువ్వు చేసుకొని తింటే నీ చేతితో బీరకాయ చెప్పాలనింది. మన చేతితో చేస్తే ఫెయిల్ అయ్యేదంటే ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరే చెప్పండి కామెంట్ చేసి. బీరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికి లెంత్ వీడియో ఎక్కువైపోయింది. ఇంకా ఎంతేనండి, ఈ బీరకాయ తీసి ఒక గిన్నెలో వేసుకోవడము. మొత్తానికైతే ఫ్రెండ్స్ బీరకాయ కూర సాధించేశాను.
బీరకాయ కూర మాత్రం అదిరిపోతుంది. ఇది టేస్ట్ ఎలా ఉందో ఇప్పటికే వీడియోలో ఎంత అయింది షార్ట్లో పెడతాను.